హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విన్ను అఫీషియల్. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే 8th మంత్ బేబీ ఫుడ్ అనమాట. సో ఆల్రెడీ మనమైతే 6th మంత్కి సంబంధించి బేబీ ఫుడ్ వీడియో తెలుసుకున్నాం అండ్ అదేవిధంగా 7th మంత్కి సంబంధించి బేబీ ఫుడ్ వీడియో కూడా పెట్టాను. సో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా 8th మంత్లోకి ఎంటర్ అవుతే మనం ఫుడ్లో బేబీకి ఎలాంటి అప్గ్రేడ్ చేయాలి అంటే, సో 6th 7th మంత్ ప్యూరీ రూపంలో అయితే పెట్టాం కదా, ఇంకా 8th మంత్ నుంచి సో సాఫ్ట్ ప్యూరీస్ అనేది స్టాప్ చేయండి. సో ప్యూరీ స్టాప్ చేసేసి కొద్దిగా వాళ్ళకి సో ఇంకా స్మాష్ అయితే చేయండి. సో స్మాష్ అంటే సో బాగా ఉడికిన తర్వాత స్పూన్తో కానీ లేకపోతే స్మాషర్లు అయితే ఉంటాయి కదా, సో వాటితో అయితే స్మాష్ చేయండి. ఎందుకంటే సో మనం ప్యూరీ రూపంలోనే పెట్టామనుకోండి అలాగే కంటిన్యూగా తినాలనుకుంటారు. సో కొద్దిగా మీరైతే మందంగా పెట్టినా లేకపోతే సో అంత సాఫ్ట్గా లేకోకుండా రఫ్గా పెట్టినా సో పిల్లలు అనేది తినరు. చాలా మంది అంటుంటారు సో మా బేబీ రైస్ అనేది తినదు, లేకపోతే ఇడ్లీ కానీ దోశ కానీ ఇలాంటివి ఏవి పెట్టినా తినరు. 10th మంత్ అయినా సరే 11th మంత్ అయినా సరే సో ప్యూరీ రూపంలోనే తినాలనుకుంటారు. సో కాబట్టి 8th మంత్ నుంచి కొద్దిగా స్మాష్ అయితే చేయండి. సో ఇప్పుడు చెప్పే రెసిపీస్ మీ బేబీకి అనేది చాలా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమేమి రెసిపీస్ మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ రెసిపీ ఏంటి అంటే, ఆల్రెడీ మనం 6th 7th మంత్ లో సో క్యారెట్ వేసి ఇంకా పెసరపప్పు ఎర్రపప్పు ఇంకా బియ్యంతో అయితే చూసాం కదా. సో ఇంకా 8th మంత్ లో ఆలు అయితే ట్రై చేశాను. సో ఇంకా యాజ్ యూజువల్ గా ఒక 2 స్పూన్స్ రైస్, సో ఒక స్పూన్ పెసరపప్పు, ఒక హాఫ్ స్పూన్ ఎర్రపప్పు, ఇంకా ఆలు అయితే వేసాను. సో ఇంకా దీంట్లోకి మీరైతే సో కొద్దిగా జీరా పౌడర్ ఇంకా మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మంచిగా ఉడికాక సో ఆలు అనేది సపరేట్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ప్యూరీస్ అనేది సో తగ్గించండి అని చెప్పాను కాబట్టి సో ఒకేసారి అన్ని కలిపి అయితే మీరైతే సో బాయిల్ అయితే చేసుకోండి. బాయిల్ చేశాక సో ఆలు ఉడికిందా లేదా మంచిగా ఇలా స్పూన్ తో అయితే చెక్ చేసుకోండి. మంచిగా బాయిల్ అయ్యాక సో ఇంకా స్మాషర్ తో పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసి సో మీ బేబీకి అనేది సో ఫీడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, సో ఇంతకు ముందు ఓట్స్ అయితే ఉంది కదా, ఇప్పుడు 8th మంత్ నుంచి సో డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా మీరైతే వేయించుకొని పౌడర్ ఫామ్ లో అయితే చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ రెసిపీ ఏంటి అంటే, క్యారెట్ అయితే ఉంది కదా, సో క్యారెట్ ని సో మనమైతే దానిపైన పీల్ తీసేసి సో ఈ విధంగా చిన్నగా అయితే సో మనమైతే తురుముకోవాలి. సో తురిమాక ఇంకా మనము ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ, సో నేనైతే ఆయిల్ పెట్టాను ఫస్ట్ టైం అనమాట 8th మంత్ లో. ఇప్పటిదాకా ఆయిల్ ఇంట్రడ్యూస్ చేయలేదు. 8th మంత్ లో మధ్యలో నేనైతే సో ఈ రెసిపీ అనేది ట్రై చేశాను. సో ఈ క్యారెట్ తురుము అయితే ఉంటుంది కదా, దాన్ని ఆయిల్ లో కొద్దిగా మనమైతే వేయించుకోవాలి. సో మనం లైట్ అంటే స్మెల్ పోయేదాకా, పచ్చి వాసన పోయేదాకా అయితే వేయించుకోండి. మరి మాడు వాసన వచ్చేదాకా వేయించుకుంటే పిల్లలు తినలేరు. సో ఈ విధంగా మనం మంచిగా వేయించుకున్నాక ఇందులోకి ఓట్స్ పౌడర్ అయితే వేసుకోండి. సో ఓట్స్ పౌడర్ ఒక 2.5 స్పూన్ అయితే వేసాను. సో ఒక లైట్ గా కొద్దిగా వేయించుకునేసి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇది ఆల్రెడీ మనమైతే క్యారెట్ ప్యూరీ సపరేట్ గా పెట్టాము, ఓట్స్ పోరిజ్ సపరేట్ గా పెట్టాము. ఇందులో ఏంటి అంటే కాంబినేషన్ అన్నమాట. సో అంటే ఏమంటే ఇంకా ఆయిల్ తో అయితే ట్రై చేశాను 8th మంత్ లో. సో ఇది కూడా హ్యాపీగా మీ పిల్లలు అయితే తినగలరు. ఇంకా వీటిలో మీకు కావాలి అనుకుంటే, ఇంకా స్వీట్నెస్ గా కావాలి తినలేరు మా పిల్లలు అనుకుంటే కొద్దిగా బెల్లం అయితే వేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా చేయాలో నేనైతే సో ఒక ఫుల్ వీడియోలో అయితే చూపిస్తాను. మంచిగా ఈ విధంగా సో అయ్యాక మనము ఇలాగే పెట్టొచ్చు. సో పిల్లలకి గొంతులో ఇరుక్కుంటది అనే ఇబ్బంది లేకోకుండా మనమైతే ఇలా ఇంట్రడ్యూస్ చెయ్యాలి. ఇంకా నెక్స్ట్ మంచిగా ఫ్రూట్ ఏంటి అంటే, ఇది సమ్మర్ ఫ్రూట్ అనమాట, కర్బూజా. పీసెస్ గా చేసుకునేసి దీంట్లోకి ఎలాంటి ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మిక్సీ పట్టేసి తినిపియడమే. ఇంకా 8th మంత్ ఎండింగ్ వచ్చేసరికి మనం స్మాషర్ తో కూడా స్మాష్ చేసి తినిపియొచ్చు. సో ఇదైతే మస్క్ మిలన్ ప్యూరీ అన్నమాట. సో హ్యాపీగా సమ్మర్ లో మనము ఇలాంటి ఫ్రూట్ ప్యూరీస్ అయితే పెట్టొచ్చు. వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటది కదా. ఇంకా నెక్స్ట్ రెసిపీ చూసుకున్నట్టయితే రైస్. సో ఇంకా స్టార్టింగ్ లో ఆలు ఒకటే మనం ఇంట్రడ్యూస్ చేసాం కదా, సో ఆలుతో పాటు క్యారెట్ అన్నమాట. ఒక్కొక్కటి మనము సపరేట్ గా చేసేదాకా కాంబినేషన్ అయితే ట్రై చేయొచ్చు. ఒక స్పూన్ ఎర్రపప్పు, 2 స్పూన్స్ రైస్, ఇంకా ఒక హాఫ్ స్పూన్ మనమైతే పెసరపప్పు అన్నమాట. నేను ఎక్కువగా కందిపప్పు అయితే యాడ్ చేయట్లేదండి. ఇప్పటిదాకా నేను కందిపప్పు అనేది ఎక్కువగా యాడ్ చేయలేదు. ఇంకా వెల్లుల్లి ఒక 2 రెబ్బలు అయితే వేసుకొని జీరా కూడా యాడ్ చేసేసుకొని సో మీరైతే ప్యాన్ లోకి అయితే వేసేసుకొని డైరెక్ట్ గా ఇంకా మొత్తం అన్ని వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవడమే. ఇంకా మీకు కావాలి పోంపు పెట్టుకోవాలి అనుకుంటే సో తాలింపు అయితే పెడతాం కదా, ఆయిల్ వేసి సో కొద్దిగా కరివేపాకు జీలకర్ర వేసేసి సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే చెప్పాం కదా అవి వేసాక సో వాటర్ వేసేసి బాయిల్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా ప్యూరీ రూపంలో కాకుండా కొద్దిగా రఫ్ అండ్ టఫ్ గా పెట్టండి 8th మంత్ నుంచి. ఇంకా నెక్స్ట్ క్యారెట్ బీట్రూట్.
సపరేట్ అయితే ట్రై చేసాం కదా ఆల్రెడీ 7th మంత్ లో. ఇక్కడ బీట్రూట్ క్యారెట్ మనం కాంబినేషన్ తో రైస్ కూడా అన్నమాట. సో ఈ బీట్రూట్ క్యారెట్ సపరేట్ గా ఉడకబెట్టి ప్యూరీ రూపంలో చేసుకొని రైస్ లో అయితే కలుపుకోవచ్చు. కానీ నేను చెప్పాను కదా ప్యూరీస్ అయితే స్టాప్ చేయండి అని చెప్పేసి, ఈ విధంగా మీరు క్యారెట్ బీట్రూట్ తొక్క తీసి పీసెస్ గా కట్ చేసుకొని సో రైస్ లో యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. అండ్ మంచిగా ఉడికాక ఇలా మీరైతే సో కొద్దిగా కచ్చా పచ్చాగా అయితే సో మీరైతే స్మాష్ చేసుకోండి, మిక్సీ అయితే అవసరం లేదు. ఇంకా లాస్ట్ లో ఏంటి అంటే ఉప్మా అన్నమాట. సో ఈ ఉప్మా మీకు తెలిసిందే కదా, మనం ఎలా తయారు చేసుకుంటామో పిల్లలకు కూడా అంతే. ఏమంటే సో ఉప్పు ఉండదు, కారం ఉండదు. సో లైట్ గా మీకు నచ్చితే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ సో కొద్దిగా సాసులు జీలకర్ర అయితే వేసాను, కొద్దిగా కరేపాకు అన్నమాట, ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. సో స్టార్టింగ్ లో నేను ఎలాంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయలేదు, స్టార్టింగ్ పెడుతున్నాను కాబట్టి. సో ఇక్కడైతే మాడకుండా చూసుకోండి, లైట్ గా అయితే మాడింది. ఇంకా వాటర్ యాడ్ చేశాక వాటర్ మరిగాక మనమైతే సో ఉప్మా రవ్వ అయితే యాడ్ చేయొచ్చు. ఇది సన్న రవ్వ అన్నమాట. సో పెద్ద రవ్వ అయితే కొద్దిగా తినడానికి ఇబ్బందిగా ఉంటది కాబట్టి సన్న రవ్వతోనే ట్రై చేశాను. సో పెద్ద రవ్వతో కూడా రెసిపీస్ ఉన్నాయి, అవి ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో అయితే చూపిస్తాను. ఇలా మంచిగా ఉడకాలండి. సో పిల్లలకైతే మంచిగా ఉడికితేనే సో అరుగుతుంది, లేదంటే స్టమక్ పెయిన్ ఇలాంటివి అయితే వస్తుంది. సో ఇది అయితే ఏవైనా మీ పిల్లలు సిక్ గా ఉన్నా సరే సో హ్యాపీగా అయితే తినగలుగుతారు. చూసారు కదా ఈ రెసిపీస్ అన్ని 8th మంత్ లో నేనైతే మా బాబుకి ఇంట్రడ్యూస్ చేశాను. మీకు నచ్చితే మీ పిల్లలకు కూడా మీరైతే సో ఈ విధంగా చేసి అయితే ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని రెసిపీసే కాదు, ఆల్రెడీ మీరైతే 6th 7th మంత్ లో ఇంట్రడ్యూస్ చేసిన ఫుడ్స్ కూడా సో మర్చిపోకుండా అప్పుడప్పుడు అయితే తినిపిస్తూ ఉండండి. ఎందుకంటే అవి కూడా మర్చిపోగలుగుతారు కాబట్టి. సో మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి సడన్ గా మనం అయితే దాన్ని తినిపించినట్టయితే పిల్లలు సో మళ్ళీ దాన్ని అయితే తినలేకపోతారు కాబట్టి. సో అవి కూడా మీరైతే మీ డైట్ లో మీ పిల్లల 8th మంత్ డైట్ లో కూడా ఇంట్రడ్యూస్ చేసి సో 6th 7th మంత్ లో ఉన్న రెసిపీస్ మొత్తం ప్యూరీ రూపంలో కాకుండా సో ఫ్రూట్స్ అయితే డైరెక్ట్ గా స్మాషర్ తో కానీ లేకపోతే సో ఇలా మనం చేతితో స్మాష్ చేసి కూడా పెట్టొచ్చు. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఉడకబెట్టాక కూడా సో స్పూన్ తో సహాయంతో కానీ లేకపోతే స్మాషర్ సహాయంతో స్మాష్ చేయండి. సో ఎందుకు చెప్తున్నాను అంటే తర్వాత పిల్లలు 9th 10th మంత్ వచ్చేసరికి రైస్ మనము సో రైస్ కూడా ప్యూరీ రూపంలో పెట్టలేం కాబట్టి సో మీరైతే ఈ విధంగా అలవాటు చేసుకోండి. సో ప్యూరీస్ అనేది ఓన్లీ 6th 7th మంత్ అప్పుడు అరగదు అండ్ అదేవిధంగా గొంతులో పడుతుంది అనే కారణంగా స్టార్టింగ్ లో ప్యూరీస్ పెడతాము. ఇంకా 8th మంత్ వచ్చేసరికి 8th 9th ఇంకా ఇవన్నీ మనము ప్యూరీస్ అనేది స్టాప్ చేయాలి. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరైతే 8th మంత్ లో బేబీస్ ఉన్నారో సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి బేబీ ఫుడ్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.